విజయనగరం జిల్లాలో తమ జీతభత్యాలు తక్షణమే చెల్లించాలంటూ విజయనగరం మహారాజా హాస్పిటల్ సిబ్బంది జనరల్ డ్యూటీ అటెండెంట్స్ నిరసన తెలిపారు. 2022 నోటిఫికేషన్లో 40 మంది జాయిన్ అవ్వగా నాటి నుండి నేటి వరకు యాజమాన్యం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ పోషణకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే జీతభత్యాలను చెల్లించే విధంగా చూడాలని విజయనగరం కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి గ్రీవెన్స్ సెల్లో వినతి పత్రాన్ని అందించారు. నెలల తరబడి నిరంతరము జిల్లా ఆసుపత్రిలో కనీసము ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా విధులను నిర్వహిస్తున్నామని అన్నారు. జీతభత్యముల విషయం గురించి జిల్లా ప్రభుత్వాసుపత్రి యాజమాన్యం స్పష్టమైన సమాధానము ఇవ్వటం లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిఏ ఓఎస్లు అలాగా పలు రకాల పోస్టులకి నోటిఫికేషన్ తీశారు. అక్కడి నుంచి మేము జీడీఏలు ఆఫీస్ సబార్డినేట్లు మొత్తం కలిపి 40 మంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజు, మహారాజా జనరల్ హాస్పిటల్ మొత్తం కలిపి 40 పోస్టులు తీశారు. ఈ పోస్టులు తీసిన కాడి నుంచి 2023 మాకు ఈ 9th లిస్ట్ కాకుండా 10th లిస్ట్లో మేము అందరూ సెలెక్ట్ అయ్యాం. 9th లిస్ట్ వరకు జీతాలు పడ్డాయి. 10th లిస్ట్ ఈ క్లాస్ 4 ఎంప్లాయీస్ వరకు జీతాలు ఏం పడలేదు. సంవత్సరం నుంచి మేము ఎఫ్ఆర్ఎస్తో పాటు ఎంప్లాయ్ ఐడితో పాటు కష్టపడుతున్నాం. మేము ఏ రోజు డ్యూటీ మానేయలేదు. డ్యూటీ మానేసిన ఫర్దర్ రీజన్తోనే మేము మానేయాల్సి వచ్చింది, కానీ ఏ రోజు మానేయలేదు. కానీ ఈ నెల రోజుల నుంచి మేము ఇంకా ప్రెజర్ చేసాం, అధికారులకు ప్రెజర్ చేసాం. మాకు జీతాల గురించి ఏదైందండి, ఏంటి చెప్పండి అని అంటే, ఆ సైన్ అయ్యిందమ్మా, మేము ఆప్కోస్కి పంపించామమ్మా, వచ్చేసామా. సూపరింటెండెంట్ అధికారితో కూడా మేము మాట్లాడిన తర్వాత ఆయన ఏంటన్నారంటే, అమ్మా ఆప్కోస్ మేమైతే అప్లోడ్ చేసాము, ఆప్కోస్ నుంచి మాకు ఎలాంటి ఆప్షన్ రాలేదు. మేమైతే మాట్లాడాము, డిజేబుల్ ఎనేబుల్ ఆప్షన్లో ఎనేబుల్ అవ్వట్లేదు, ఎనేబుల్ ఆప్షన్ అయితే మేము వెంటనే చేస్తామని అన్నారు. కానీ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు మాకు మా పరిష్కరిస్తారు, మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు? ఎంతో దూరం నుంచి వస్తున్నారు, బొబ్బిలి, చీపురిపల్లి, గజపతి నగరం, సాలూరు, అంత దూరం నుంచి వస్తున్నా మాకు ఏంటి? మేము 3 వేలు ఇంట్లో డబ్బులు తీసుకొని వస్తే మీరు ఇంత చదువుకున్నారు, ఎంసీఏ కంప్లీట్ చేశాను, ఒక్కొక్కరు డిగ్రీలు చేశారు, పీజీలు చేశారు, మాకు ఏ ఉద్యోగాలు దగ్గర గవర్నమెంట్ ఏదో నోటిఫికేషన్ వచ్చిందని మేము ఉద్యోగాలు పెట్టుకుంటే మాకు జీతభత్యాలు లేకుండా ఇలా చేయడం కరెక్టేనా? ఒకసారి గవర్నమెంట్ కదిలొచ్చి మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మాకు ఒక సొల్యూషన్ అనేది ఇవ్వండి. మేము అప్పుడు యాక్టివ్గా పనిచేస్తాం. మార్చి అటెండెంట్ సంవత్సరంన్నర నుంచి వేస్తుంది ఆ అమ్మాయికి కూడా ఏమీ లేదు. సో మీ గవర్నమెంట్ అనేది కదిలొచ్చి మాకు కనీసం 3 నెలలు 4 నెలల జీతం అయినా కనీసం ఇప్పించండి. ఈ సంవత్సరం నుంచి చేస్తున్న మా పోరాటాన్ని మీరైనా కదిలించండి. మేము సర్వీస్ చేయమనట్లేదు, మేము ఎప్పుడు సర్వీస్ చేయడానికి హాస్పిటల్లో ఉద్యోగంలో జాయిన్ అయ్యాం. సో మా జీతాలు అనేది ఇప్పించి మీరు వెంటనే ముందుకొచ్చి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది కలెక్టర్ గారికి, నెక్స్ట్ ఈ గవర్నమెంట్కి మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేమందరం కూడా గత 1 ఇయర్ పెట్టి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నాం. మా నోటిఫికేషన్ 2022 రిలీజ్ అయింది. మేము 9th కౌన్సిలింగ్లో ఓఎస్లు, జీడీఏలుగా సెలెక్ట్ అయ్యాము. అప్పటి నుంచి కూడా మాకు ₹1 కూడా శాలరీ రాలేదు. ఏమంటే ఈ సైన్ అవ్వలేదు, ఇన్ఛార్జ్ సైన్ అవ్వలేదు, తర్వాత యాప్కు సైట్ ఓపెన్ అవ్వలేదు, తర్వాత ఎలక్షన్ కోడ్ పడిపోయింది, రకరకాల రీజన్ చెప్తున్నారు. ఇప్పుడు మేము ఛార్జెస్ కట్టుకొని ఈ హాస్పిటల్కి వచ్చి డ్యూటీ చేస్తున్నాం. డ్యూటీకి రావాలంటే ఇబ్బందికరంగా ఉంది, చాలా దారుణ స్థితిలో ఉన్నాం. కొంతమంది ఫ్యామిలీస్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా రాలేకపోతున్నారు డ్యూటీకి. ఎందుకు వస్తానో అర్థమవుతుంది కాదు. కలెక్టర్ గారు ఒక సమాధానం చెప్తున్నారు, సూపరింటెండెంట్ గారు ఒక సమాధానం చెప్తున్నారు. ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇంకేంటంటే సూపరింటెండెంట్ గారు ఆప్ కోసం సైట్ ఓపెన్ అవ్వట్లేదు, అది ఆప్ కోసం ఆఫీసర్ ప్రభుత్వం ఆఫీస్ అర్థం చెప్తున్నారు. వీళ్ళేం కలెక్టర్ గారు అంటున్నారు, మీ సూపరింటెండెంట్ గారు ఆ లాగిన్లో నాకు పెట్టాలో నేను పంపేస్తాను అట్లా అంటున్నారు. రకరకాల రీజన్ చెప్తున్నారు. ఏం చేయాలో ఏం చెందాలో మాకు అర్థం కావట్లేదు అసలు మాకు. అది మా సమస్య అనేది ప్రభుత్వం వారు త్వరగా పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎవరో ఏం చేయాలో ఏం చెందాలో మాకు అర్థం కావట్లేదు. సుమారు 45 మంది ఉన్నాం. జిఎంసి మెడికల్ కాలేజ్ నుంచి 15 మంది, జీజీహెచ్ నుంచి 30 మంది ఉన్నాం. అందరూ వస్తున్నాం, క్లాస్ 4 ఎంప్లాయీలమే. మాకు లేకపోతే హాస్పిటల్ లేదు, అలా డ్యూటీ చేస్తాను అందరం కూడా. కానీ కనీసం వచ్చి కూడా చాకరీ ఇచ్చేసి కూడా మాకు రూపాయి కూడా లేదు. అసలు సత్వరం కూడా ప్రభుత్వం స్పందించి, కలెక్టర్ గారు మా సూపరింటెండెంట్ గారు స్పందించి మాకు శాలరీ పెంచవలసిందిగా మమ్మల్ని కోరుకుంటున్నాను.